మనకి ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే నెక్స్ట్ మనకి రేపు సెప్టెంబర్ 9 నుంచి 20 వరకు ఏషియా కప్ జరగబోతోంది కదా. అది T20 ఫార్మాట్ కాబట్టి మరి T20లో మన ఇండియన్ టీంకి కెప్టెన్ ఎవరు? సూర్యకుమార్ యాదవే కదా. అయితే అంతకు ముందు చూసుకుంటే మనకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉండేవాడు. సో దాని తర్వాత మరి రీసెంట్గా వచ్చేసరికి మనకి సూర్యకుమార్ యాదవ్ని అయితే కెప్టెన్ చేశారు. అయితే మరి సూర్యకుమార్ యాదవ్ తర్వాత మరి వైస్ కెప్టెన్గా ఎవరిని పెట్టాలి? పెడితే మరి హార్దిక్ పాండ్యా అంతకుముందు కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి పెడితే అతను పెట్టాలి హార్దిక్ పాండ్యాని. కానీ ఇప్పుడు హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టేసి మనకి రేపు ఏషియా కప్లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా వైస్ కెప్టెన్గా వచ్చేసరికి శుభ్మన్ గిల్ని పెట్టబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే రీసెంట్గా మనకి ఇంగ్లాండ్తో సిరీస్ జరిగింది కదా. సో ఇంగ్లాండ్ సిరీస్లో మన సీనియర్లు లేకపోయినా సరే, సీనియర్లు అంటే ఎక్కువ మంది లేరు కదా. సో మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దాని తర్వాత అశ్విన్. సో వీళ్ళ ముగ్గురు లేకపోయినా సరే మనం ఈ సిరీస్ని డ్రా చేయగలిగాం. సో దీనికి ఒక క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దీంట్లో కీ రోల్ ప్లే చేసింది శుభ్మన్ గిల్ అనే ఉద్దేశంతో మరి శుభ్మన్ గిల్కి వైస్ కెప్టెన్సీ ఇవ్వబోతున్నారంట. మరి ఎందుకు భయ్యా కెప్టెన్సీ ఇవ్వచ్చు కదా అంటే ప్రస్తుతం మనకి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు కాబట్టి సో మరి అతను అండర్లో కొంచెం నేర్చుకుని దాని తర్వాత ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ బయటికి వెళ్ళిపోతాడో అప్పుడు ఫుల్ టైమ్గా మనకి శుభ్మన్ గిల్ కెప్టెన్ వస్తాడు అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట.